హలో గైస్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనము టాలీ ప్రైమ్లో డిస్కస్ చేయబోయే న్యూ టాపిక్ ఏంటి అంటే, మనము కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనేది సెట్ చేస్తాం. ఆ టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఆ టాలీ వాల్ట్ పాస్వర్డ్ని ఓకేనా మార్చాలి. ఓల్డ్ పాస్వర్డ్ నుంచి న్యూ పాస్వర్డ్గా మార్చాలి అన్నప్పుడు ఏ విధంగా మనము టాలీ ప్రైమ్లో దానిని మార్చడం జరుగుతుంది అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ముందుగా నేను ఏం చేస్తున్నానంటే కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. ఓకే, ఇప్పుడు చూడండి, కంపెనీ వచ్చేసి లోకేష్ ట్రేడర్స్ చేస్తున్నాను. లోకేష్ ట్రేడర్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత మనకి సెట్ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 ఇచ్చాను. దాని కిందనే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. 1 2 3. దాని కింద మ్యాటర్ చూడండి. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. సో పర్మనెంట్గా మనం డేటాని లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ 1 2 3 అని ఇచ్చానండి. సేవ్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తుంది, మనకి పాస్వర్డ్ వస్తుంది చూడండి. 1 2 3 అనే పాస్వర్డ్ ఇచ్చాను. తర్వాత F11కి వెళ్ళిపోతుంది. ఓకే, F11 వెళ్ళిపోయిన తర్వాత సేవ్ చేశాను. కంట్రోల్ చేస్తే సేవ్ అవుతుంది. ఈరోజు అన్ని ఈ కంపెనీలో ఎంట్రీస్ అన్ని పాస్ చేస్తాను. పాస్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను, కంపెనీ షట్ కంపెనీ ఇస్తున్నాను. రైట్ సైడ్లో F3 క్లిక్ చేసి షట్ కంపెనీ ఇచ్చాను. చూడండి, ఎప్పుడైతే మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇస్తామో మనకి రిమైనింగ్ టుమారో వచ్చి కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటే మనకి ఇలా స్టార్స్ కనపడతాయి. కంపెనీ నేమ్ అనేది బయటికి కనిపించదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చూసారా, ఇలా స్టార్స్ కనపడతాయి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. 1 2 3 అనే పాస్వర్డ్ ఇస్తేనే ఈ కంపెనీ ఓపెన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, ఈ పాస్వర్డ్ అంటే లోకేష్ ట్రేడర్స్ అనే కంపెనీకి 1 2 3 పాస్వర్డ్ తీసేసి వేరే పాస్వర్డ్ అంటే న్యూ పాస్వర్డ్ పెట్టాలి. ఎలా అనే చూద్దాం. ఇక్కడ చూడండి, కంపెనీ కే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టాలీ వాల్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి కంపెనీ డిఫాల్ట్గా చూపించేస్తుంది. ఎంటర్ ఇవ్వండి. ఓల్డ్ పాస్వర్డ్ ఏదండి 1 2 3 ఇస్తున్నాను. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ పాస్వర్డ్ వచ్చేసి టాలీ 1 2 3 అని ఇచ్చాను. టాలీ 1 2 3 అని ఇచ్చాను. సో యాక్సెప్టర్ను ఎస్ ఇస్తున్నాను. ఇక్కడ అడుగుతుందండి, సో ఇదే కంపెనీ పేరు మీద ఇదే పేరుతో ఇంకో కంపెనీ జనరేట్ అవ్వాలా అని అడుగుతుంది. అవసరం లేదు, నో ఇచ్చేస్తే చాలు. నో ఇచ్చేస్తే జస్ట్ పాస్వర్డ్ ఒకటి మారుతుంది. ఎస్ ఇచ్చారనుకోండి, లోకేష్ ట్రేడర్స్ అనే కంపెనీ 2గా వస్తుంది. ఓకేనా, సో నో. ఒకసారి చూడండి, సో ఇక్కడ అడుగుతుంది, నో ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వట్లా. 1 2 3 4 5 మనం ఇచ్చిన పాస్వర్డ్ ఏంటి, టాలీ 1 2 3 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఇది మళ్ళీ షట్ కంపెనీ చేసి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేస్తాం. చూడండి, షట్ కంపెనీ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఓపెన్ చేశాను. యాక్చువల్గా పాతది 1 2 3 ఇస్తే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు కొత్తది ఇస్తాను. టాలీ 1 2 3 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఒకవేళ మనం రియాలిటీలో టాలీ వాల్ట్ మీ యొక్క కంపెనీకి కన్నా సెట్ చేసుకున్నట్లయితే, సో ఆ పాస్వర్డ్ రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా తెలిసినట్లయితే, సో వాళ్ళకి తెలియకుండా పాస్వర్డ్ని ఎలా మార్చాలి అనేది మనం ఈరోజు క్లాస్లో చెప్పుకున్నాం. సో గైస్, మర్చిపోద్దండి, నా వీడియోస్ ద్వారా రియల్ టైంలో మీరు ఏదైనా ఒక పాయింట్ కావచ్చు, ఒక ఫ్యూచర్ నేర్చుకున్నట్లయితే ప్లీజ్ వీడియో చూసి వెళ్ళకుండా షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి, వీలైతే కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియోస్ అనేది మీకోసం చేస్తాం. బట్ మీ నుంచి మాకు ఎంకరేజ్మెంట్ అనేది కావాలి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.